దొండకాయ ఫ్రై అండి. చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇట్లా చిన్నగా తరిగి పొడి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా సన్నగా చేసుకుంటాను. ఇది కలుపుకోనిక కూడా మంచిగా ఉంటుంది అనమాట. కారం అంతా ఈక్వల్ అయిపోయి మనము స్లేట్స్ ఇది ఆయిల్లో వేసుకుందామండి. చూడండి, ఎక్కువ ఏగుతే కూడా నార అయిపోతుంది. ఇంకా కొంచెం ఒక్క 5 నిమిషాల నుంచి కారం వేసి మిక్సీ పట్టిన కారం వేసి కలిపేస్తానండి. ఇవన్నీ గిన్నెకి తీసుకున్నాక ఉత్త కారం ఫస్ట్ వేయించినాక మళ్ళీ ఇవన్నీ వేసి కలిపేస్తాను. చాలండి, ఇంత ఏగితే చాలు. ఎక్కువ ఏగితే కూడా నార అయిపోతాయి దొండకాయ. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసేసుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్న కారం ఉంది కదండి, అది కొంచెం చాలండి. ఇంతకంటే ఎక్కువ ఏకకూడదు. వేపితే గాన నార అయిపోతుంది. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుంది అన్నంలోకి కలుపుకుంటే. ఇది గిన్నెకి తీసుకున్నామండి. ఇది గిన్నెకి తీసుకున్న తర్వాత ఇట్లా గిన్నెకి తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత కారం వేసి కొంచెం సేపు వేయించుకుందామండి. పెన్నంలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు వేసేసుకోండి దొండకాయ. ఇప్పుడంతా ఏం చేసుకోవాలండి, బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకుని అంతా కలిపేసేయండి, లేకుంటే కారం అనేది మాడిపోతుంది. అది పెన్నం హీట్ ఉంది, కారం హీట్ ఉంటుంది, దొండకాయ హీట్ ఉంది కదండి. బంద్ చేసుకొని వేయించుకోండి, కారం అనేది మాడిపోదు. దొండకాయ చట్నీ చేశానండి. దీనిలో పండు చాలా అయినాయండి. చట్నీ చేద్దామని తరిగి పెట్టుకున్నాను. చట్నీ కూడా బాగుంటుంది. పండ్లు అయినటువన్నీ చట్నీ చేసుకోండి, బాగుంటుంది అనమాట. చట్నీకి కొన్ని పల్లీలు వేయించుకోవాలండి. కొన్ని కొబ్బరి పీసెస్ అండి, అన్ని. ఇవి దొండకాయలు వేస్తామండి. కొద్దిగా నూనె వేసినానండి. నూనె వేసిన కింద వేసినాక దొండకాయ అనేది కొంచెం వేగినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వేగని నూనెలో వేగినాక కొద్దిగా వాటర్ వేసి దీనిలో ఉడికించుకోవాలండి. అంతా ఇంకిపోయే వరకు ఉడికిస్తాం. ఈ స్టవ్ మీద కొంచెం వేయించుకుందామండి చిన్న దాంట్లో. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కారము, ఉప్పు, మిరియాలండి. ఇష్టం ఉంటే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను శనగపప్పు బదులు పుట్నాలు వేసినాను. శనగపప్పు వేస్తే నాకు కొంచెం సాంబార్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం 4 ఫింగర్స్తో పట్టుకోండి.
కొంచెం వేస్తానండి. ఇది తీసి పెట్టేస్తే ఇంకొకసారికి వస్తుంది అనమాట. ఇది మిక్సీకి వేసుకున్నాం. పచ్చిదే తరిగి కొంచెం దీని మీద వేసేస్తే ఆ వేడికి బాగుంటుంది అన్నమాట. అన్నీ కారము, పసుపు, కొబ్బరి, పల్లీలు అన్నీ ఒకటేసారి గ్రైండ్ చేసేస్తానండి. అవి ఉడికినాయి కదా. దొండకాయ చట్నీకి కొబ్బరి, ఒక పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసినానండి. చూపిస్తాను. ఒక పచ్చి ఉల్లిగడ్డ ఒక పచ్చి ఉల్లిగడ్డ, ఉప్పు, కారము, పసుపు, పల్లీలు. చారుకు పోపండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తానండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఇంగువ చారుకండి. చారు దీనిలోనే గుమ్మరిచ్చి బాగా మసిలించుకోవాలి. చాలా బాగుంటుందండి టమాటా చారు. మళ్ళీపోయిందండి, మరీ చిక్కగా అయిపోతుంది. చట్నీకి పోపు అండి. దొండకాయ చట్నీకి పోపు. ఇంకో వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకండి. కొత్తిమీర, కరివేపాకు చట్నీ వేసి కలుపుతానండి. బాగా చట్నీ వేసి కలపాలి. కొంచెంసేపు ఆయిల్లో ఉంచి బంద్ చేసుకోండి. ఆయిల్ బంద్ చేసుకుని కొంచెం ఈ ఆయిల్ వేడి మీద చట్నీ ఉంచితే టేస్ట్ వస్తుంది. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. దొండకాయ చట్నీ చారటి అంత అయిపోయిందండి. దొండకాయ ఫ్రై, పండైనటివి దొండకాయ చట్నీ చారు.